సార్, మాదిగ మహాశక్తి అనేది రాజకీయ పార్టీయా లేకపోతే ఒక ఆర్గనైజేషనా ఏంటి? ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మీరు? ఇది ఒక రాజకీయ పార్టీలతో సమానమైన పద్ధతిలో ప్రయాణం చేస్తుంది. దీంట్లో రాజకీయ పార్టీ కాదు, కానీ అయినా సరే రాజకీయ, ఎందుకంటే ఓట్లే కదా సార్, ఓట్లతోనే కదా. కాబట్టి రాబోయే కాలంలో ఏ పార్టీ మమ్మల్ని ఓన్ చేసుకుంటుందో ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ కనుక ముందుకొచ్చి మా డిమాండ్లన్నీ తీర్చి మా కులానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళు కన్సర్న్ చూపెట్టగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. ఒకవేళ చేయలేదనుకుంటే ఇప్పటిదాకానే చేయలేదు, రాబోయే కాలంలో ఇట్లే ఉంటే ఎవరు మనలో ఓన్ చేసుకుంటారు, మా క్యాస్ట్ను ఓన్ చేసుకుంటారు, మమ్మల్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళకే మా ఓటు ఉంటుంది అనేది గమనించుకోవాలి. బయట వస్తున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మోత్కుపల్లి నరసింహ గారికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, దానికి సంబంధించి ఆయన్ని సరిగ్గా చూడలేదు, అందుకనే ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి దానికి సంబంధించి మా శక్తి చూపిస్తాం అన్న దాని మీదే దానికి ప్రతిగానే ఇదంతా చేస్తున్నారు రాజకీయంగా. ఎందుకంటే మాదిగలకు కూడా మేము ఎక్కువ సీట్లు ఇచ్చాం, గెలిపించుకున్నాం, మాదిగలు మేము సరిసమానమైనటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. బట్ కొన్ని మీరైతే ఇక్కడి వాళ్ళే కదా తమ్ముడు, మరి ఇక్కడి వాళ్ళు అయినప్పుడు పార్లమెంట్లో మాదిగోళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి మీరు చెప్పండి. పోనీ ఒక్క సీటు కూడా లేదు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కౌన్సిల్లో ఏమైనా ఉన్నాయా? లేదు. తర్వాత రాజ్యసభ ఏమైనా ఉన్నాయా? లేవు. మరి ఎక్కడ మాకు ఇది కూడా అది ఇవి కూడా 5 ఉన్నాయి. అసెంబ్లీ సీట్లు 19 సీట్లకు మాకు 5 ఉన్నాయి. ఎన్ని రావాలి? 15 సీట్లు రావాలి అంతే. కాబట్టి ఎక్కడ మమ్మల్ని చూస్తుంటే చట్టసభలలో మాదిగోడు పోవటానికి వీలు లేదన్నట్టుగా మమ్మల్ని తొక్కేస్తున్నారు. మాదిగోడు పార్లమెంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు, లోకసభలో అడుగుపెట్టడానికి వీల్లేదు, రాజ్యసభలో అడుగుపెట్టడానికి వీల్లేదు, కౌన్సిల్లో అడుగుపెట్టడానికి వీల్లేదు, అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీల్లేదు అనే పద్ధతిలో మరి మమ్మల్ని చూస్తారు తప్ప ఏ రకంగా మాకు మేలు చేసినట్టు. చట్టసభలలో రాజ్యాధికారానికి దగ్గరగా ఎవరుంటే ఆ కులమే బాగుపడుతుంది. దాంట్లో మాలవాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు అట్లా చేసుకున్నారు, బతికారు. కాబట్టి మేమేమంటున్నామంటే బాబు మా ఓట్లను సంగతి ఏందో మేము చూపిస్తాం, రాబోయే కాలంలో ఎవరు గెలవాలనో ఎవరు ఓడాలనో మేమే నిర్ణయం చేస్తామనే అభిప్రాయం కింద ఈ యొక్క జెండాను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఓకే సార్, చూస్తే వర్గీకరణ మీద చూస్తే రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారని చెప్పి అందశ్రీ గారికి సభలో వెళ్ళి మీరు మాట్లాడిన పరిస్థితి, అసలు ఆయన మీరు ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం మార్పులు జరిగినాయి? అంత భరోసా ఉన్న ఒక వ్యక్తి దాని తర్వాత కాకుండా ఇంకా దానికి నా మాటల్లో అదొకసారి పెట్టుకొని చూడండి మీరు. నా మాటలు అలా పెట్టుకొని ఓకే, భూమి మీద ఇంతవరకు ఎవడు కూడా అంత గౌరవంగా మాట్లాడి అంత శక్తినిచ్చినోడు కూడా ఎవరు లేడు, భరోసా ఇచ్చింది కూడా ఎవరు. ఎందుకంటే నాకు కులం ఉంది కాబట్టి ఆ రకమైన భరోసా ఇచ్చా. ఆ కులాన్ని అవమానపరిచి ఆ కులానికే నువ్వు ఏం చేయకుండా పోతే నిన్నెందుకు పోడాలి, నీతో పని ఏముంది మాకు, నిన్నే మాది అనుకుంటామయ్యా, నువ్వు మీటింగ్ పెట్టమని చెప్పాము, రా మమ్మల్ని ఓన్ చేసుకోమని చెప్పాను నేను. నాయకునికి మంచి మనసు ఉండాలని చెప్పాను నేను. కాబట్టి ఆయనకు మంచి మనసు లేదు, మమ్మల్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేడు. కాబట్టి పైన ఉన్నటువంటి బట్టి విక్రమార్క, ఎవరైతే వివేక్ వెంకటస్వామి, ఇద్దరు కూడా వర్గీకరణకు వ్యతిరేకస్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాదిగలకు వ్యతిరేకంగా కనబడుతున్నారు. వాళ్ళు దళిత జాతి అనే అభిప్రాయంలో వాళ్ళు ఉండగలిగితే ఇదంతా రాదు, వాళ్ళకు లేదు. మొత్తం దళిత జాతులకు మేము నాయకులమైన పరిస్థితులు లేరు, కేవలం మాలోళ్ళకే వాళ్ళు రిప్రజెంటేటివ్ అన్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా మాదిగలను కౌంటర్ చేసి రకరకాలుగా హింసించి వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా చూస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేనేమంటా అంటే మాల కులస్తులు కనుక ముందుకొచ్చింటే ఈ సమస్య రాదు. అప్పుడు ఆటోమేటిక్గా సీఎం గారికి అందరి మాటగా వెళ్తుంది, ఆ సమస్య పరిష్కారం అవుతుంది. నేనేమంటున్నా అంటే మరి ఎప్పుడైతే మీరు మాలల మాటలు విని మమ్మల్ని దూరం చేసుకుంటున్నారో అది దాని పర్యవసానం ఏమిటో మీకే తెలుస్తుంది. ఓకే సార్, మాదిగ రిజర్వేషన్ ఒక విషయం చెప్తా మీకు. మొదట దళితులం, అన్ని 59 కులాలు దళితులు కలిపి. కానీ నేను నా జీవితంలో మొట్టమొదట యూనివర్సిటీలో నేను ఎంఏ చదివేటప్పుడు ఒక ఎంఏ చదివే తమ్ముడు శ్యామ్ సుందర్, ఈ శ్యామ్ సుందర్ అనే వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న కార్యక్రమానికి మమ్మల్ని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. లీడర్గా ఉన్నా కాబట్టి ఒక రోజు జైలు పోయాను. ఎవరి గురించి? మాలవాళ్ళ గురించి.
గుంటూరులో చుండూరు సమస్య మీరు ఇప్పుడైనా యూట్యూబ్లో చూడండి. చుండూరు సమస్యలో 20 మందిని ఊచకొత్త కోసి మరి వాళ్ళను గొనె సంచుల్లో గట్టి కాలువలో పడేస్తే మరి ఏ మాలోడు మాట్లాడండి అసెంబ్లీలో? అప్పుడు కూడా నరసింహ గారు వచ్చి బయటకు మరి నరసింహులు గారే ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వం జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్, నేను 6 రోజులు సభను నడవనీయలే, అల్లరల్లరి చేశా, ఏడ్చా, ఆమెను నిరాహార దీక్ష చేశా. మా దళితుల మీద ఇట్లా జరుగుతుంది కానీ చనిపోయింది ఎవరు? మాలలు. నిరాహార దీక్ష చేసింది ఎవడు? మాదిగోడు. నేను ఆ 7 రోజులు ఆమె నిరాహార దీక్ష నేను చేశాను. దానివల్ల నా ఆరోగ్యం అంతా పాడైంది. దానివల్లనే ఇవాళ నేను షుగర్తోని బాధపడతా ఉన్నా. నేను అనేది ఏంటంటే నాకు లేదు మాల మాదిగా ఫీలింగ్ లేదు. దళితులు ఎవరున్నా ఆపదలో ఉంటే ఆదుకోవాలనే మనసు నాది. కానీ దురదృష్టం 70 ఏళ్ళ తర్వాత చూస్తే ఎవరి కులానికి వాడే చేసుకుంటే ఈ కులం దిక్కు లేకుండా ఉంది. ఈ కులానికి దిక్కు లేని పరిస్థితుల్లో మరి ఇక మనం దిక్కై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక పెద్ద మనిషిగా ఆ కులస్తుడిగా నేనేమిటో నా శక్తి ఏమిటో నేను చూపిస్తా. నా జాతి న్యాయంబడి ఖచ్చితంగా వస్తుంది. రాబోయే కాలంలో ఓట్లల్లో ఏ పార్టీ గెలవాలి, ఎవడు గెలవాలో మేము నిర్ణయం చేస్తాం.